నమస్కారం. చాలా రోజుల తర్వాత మొత్తం టోటల్ ప్రెస్, ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఓ 2-3 విషయాలు ఈ సందర్భంగా పొలంనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలను కానీ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, మొన్న సాక్షిలో కావచ్చు 2-3 వార్తలు రావడం చూశాను. నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు, చాలా రోజుల ముందు నుంచినే ఉన్నటువంటి సంఘటనలు. ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది 1979లో పొలంనేరులో పాత డిపో మంది, 1979లోనే ఇక్కడ డిపో ఉంది. ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే దురదృష్టం, గత 5 సంవత్సరాలకు 2021లో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకి తీసుకెళ్లడం, కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని పొలంనేరు డిపోకి తరలించడం. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలా. నేను ఆ సందర్భంలో 1-2 సార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసేది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ, అటు కర్ణాటక తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ, అటు నేషనల్ హైవే కావచ్చు, అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య రాబోతూ ఉంది. అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం. ఎక్కువ అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్లకు కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు శాసనసభ్యుడిగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం, ఆ రోజు దాదాపు 84 సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచినే ఉంటే దీంట్లో దాదాపు పొలంనేరు నుంచి 20 సర్వీసులు పుంగనూరుకు తీసుకెళ్లారు. కుప్పం నుంచి 13 సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా కూడా ఈ డిపోను ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పొలంనేరుకి తీసుకొచ్చారో ఆ పొలంనేరులో ఉండేటువంటి 13 బస్సులు గతం కుప్పం నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అంటే పొలంనేరు నుంచి పుంగనూరుకి తీసుకెళ్ళిపోయారు, కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అంటే రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోను పూర్తిగా కూడా దాదాపు 84 సర్వీసులు ఉండేదాన్ని 47 సర్వీసులకు దిగజార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక పేరెన్నిక గన్నటువంటి డిపో. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో పొలంనేరు డిపో కూడా గతంలో అంత పేరుండేది. ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ
ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం, పలమనేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటున్నా, ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సులు తీసుకెళ్లారో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి. కన్సర్న్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన నేను కుప్పంలో కూడా బస్సులు ఇనాగ్రేట్ చేసినట్టు పలమనేరు శాసన సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని ఎప్పటి నుంచే ఉండేటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుద్ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పత్రికాముఖంగా.